ఈరోజు ఆలేరు శాసనసభ్యులు అందరు చెప్తుంటారు ఆయన పేరు బీర్లైలయ్య అని, కానీ ఇప్పుడే పేరు మారిందని తెలిసింది. భూదందాల ఐలయ్యగా ఆయనకు పేరు వచ్చిందనే విషయం తెలిసింది. మరి నిజమే, ఆ భూదందాల ఐలయ్య భాగవతం బయట పెట్టడానికే ఈరోజు రావడం జరిగింది. బీర్లైలయ్య భూదందాల భాగవతాన్ని బయట పెట్టడానికే ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న మొన్న పత్రికలలో చాలా స్పష్టంగా వచ్చింది. కొలన్పాకలో 472 సర్వే నెంబర్, 473 సర్వే నెంబర్లలో 7 ఎకరాల 27 గుంటల భూమిని అక్రమంగా బెదిరించి, యజమానులను బెదిరించి 17 తారీఖు నాడు రిజిస్ట్రేషన్ చేసుకొని 19 తారీఖు నాడు నాలా పర్మిషన్లు తీసుకొని రాత్రికి రాత్రే అధికారులను బెదిరించి 20 తారీఖు నాడు, 21 తారీఖు నాడు, 23 తారీఖు నాడు 154 మంది పేరు మీద ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. అది కూడా హెచ్ఎండిఏ పర్మిషన్ లేకుండా, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా ఎట్లా చేసిరో కూడా తెలియదు. రాత్రి ఫెన్సింగ్ వేసేసి తెల్లారే వరకల్లా 154 మంది పేరు మీద మరి రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ భూదందాల బీర్లైలయ్య పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన మొన్న కేటీఆర్ గారి మీద. నీ స్థాయి ఎంత, నీ కథ ఎంత? భూదందాలు చేసుకునేటోని వీధి రౌడీలాగా ప్రవర్తించే మనిషివి నువ్వు. ఒక గ్లోబల్ నాయకుడు, ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నాయకుడు గురించి మాట్లాడతారా మీరు? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? నీ భాగవతం అంతా బయట పెడితే రోజొక ఎపిసోడ్ బయటకు వస్తుంది. ఎక్కడెక్కడ నువ్వు భూదందాలు చేసి ధనార్జనే లక్ష్యంగా ఎమ్మెల్యే అయిన తర్వాత మితిమీరిన నీ చర్యలు బయటపడతా ఉన్నాయి. ఇవాళ నీ పుణ్యమే కదా సబ్ రిజిస్ట్రార్ గారు సస్పెండ్ అయినరు. నీ పుణ్యమే. నువ్వు బెదిరిస్తే రాత్రికి రాత్రి రిజిస్ట్రేషన్లు చేసినందుకు వారు కూడా సస్పెండ్ అయినరు. ఇవన్నీ ఆధారాలు లేకుండా మాట్లాడతలేం. పక్కా సాక్ష్యాలతో వచ్చినాను. నీ భూదందాల భాగవతాన్ని బయటపడడానికి వచ్చినాం. బిడ్డ, నువ్వు కేటీఆర్ గురించి మాట్లాడతావా? ఏ ధైర్యంతో మాట్లాడుతున్నావు? ఏ స్థాయిలో ఉన్నా అని మర్చిపోయి మాట్లాడుతున్నావు? కేటీఆర్ గారి స్థాయికి నువ్వు తగ్గుతావా అని నేను అడుగుతా ఉన్నాను. గౌరవ్ కేటీఆర్ గారు ఈ హైదరాబాద్ని, తెలంగాణని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి ప్రయత్నం చేసినారు. శాతగాని మీరు యారుగుట్ట దేవాలయాన్ని కూడా ఈరోజు మరి భ్రష్టు పెట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రఖ్యాతిని దిగజార్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు కేటీఆర్ గారి గురించి మాట్లాడడం నిజంగా కూడా దురదృష్టకరం. ఈరోజు వారి దందాల గురించి చాలా స్పష్టంగా చెప్పడానికి ఆధారాలతో రావడం జరిగింది. మొన్న 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్ ఇది. 17 డిసెంబర్ నాడు మరి రాజేంద్ర ప్రసాద్ శర్మ దగ్గర నుంచి చెల్ల అంజనీ ప్రసాద్ గారికి సేల్ డీడ్ జరిగినట్టుగా ఇగో ఇది డాక్యుమెంట్. ఈ సేల్ డీడ్ 17 డిసెంబర్ నాడు జరిగింది. దాని తదనంతరం 17 డిసెంబర్ నాడు సేల్ డీడ్ జరిగితే 19 డిసెంబర్ నాడు నాలా పర్మిషన్ జరిగిన తర్వాత వరుసగా 20 తారీఖు నాడు రాత్రే ఫెన్సింగ్ వేసి, డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ లేకుండా రాత్రే ఫెన్సింగ్ వేసి ఇదో 154 మందికి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసినారు. 3 రోజులు 154 మందికి డాక్యుమెంట్లు అంటే రిజిస్ట్రేషన్లు చేసినారు. డిటిసిపి లేఅవుట్ లేకుండా చేసినారు. అటు అధికారులను బెదిరించి, తహసీల్దార్ని బెదిరించి, సబ్ రిజిస్ట్రార్ని బెదిరించి, సిఐ కొండలరావుని బెదిరించి, ఇందులో కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సిఐ కొండలరావు ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది, సబ్ రిజిస్ట్రార్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉన్నది. అందుకే ఈరోజు డిఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్ బాజాబ్తా యారుగుట్టకు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి సబ్ రిజిస్ట్రార్ని సస్పెండ్ చేసినారు. అట్లాగే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉన్న కొండలరావు గారు కూడా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాను.